కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా గ్రామానికి చేరుకొని చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కేసు దర్యాప్తును మరింత ముమ్మరంగా చేస్తున్నామని స్పష్టం చేశారు. అటవీ ప్రాంతంలో ప్రత్యేక బృందాలతో విస్తృత గాలింపు కొనసాగుతుందని తెలిపారు. చిన్నారి అదృశ్యమైన ప్రాంతాన్ని పరిశీలించిన ఎస్పీ ఇప్పటివరకు చేపట్టిన గాలింపు చర్యలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతం విస్తారంగా ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ, పోలీసు ప్రత్యేక బృందాలు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. చిన్నారి సమాచారం అందించిన వారికి 1,00,000 రివార్డు ప్రకటించారు. చిన్నారి జంతువుల బారిన పడిందా లేక ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. 6th జూన్ రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్లో దొండబాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్నీ స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమీడియట్గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డీఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్గా ఇంకా వాస్ట్గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరూ చూస్తున్నారు. చుట్టూ చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచి దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ అయితే బాగానే సపోర్ట్ చేస్తుంది సార్. ఇంకా నిన్న కూడా స్టాఫ్ ఇంకా పెరిగారు. ఏంటంటే ఇంత గాలింపులో ఏదో పక్క నుంచి పాప ఆచూకీ అయితే తెలుస్తుందని ఆశ అయితే ఉంది. ప్రస్తుతానికి పాపకి ఏమీ కాలేదు, కాకూడదని నేను అనుకుంటున్నాను. ఇంత చెకింగ్లో, ఇంత గాలింపులో ఏదో ఒక్కరికొంటన్నా పడుతుంది, పాప దొరుకుతుంది అని ఆశ అయితే ఉంది సార్ ఇప్పటికీ. అంటే పాప ఈ సరౌండింగ్లోనే ఉందనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా బయటికి ఒకవేళ ఈ గేట్ దాటి వెళ్ళడం కానీ వేరే ఫెన్సింగ్ దాటి వెళ్ళడం క్రమంలో ఈ పాప ఎవరన్నా తీసుకెళ్ళారో ఏమన్నా మీకు డౌట్ అంటే మనం చెప్పలేం సార్. మనం ఏది అని చెప్పడానికి అవకాశం అయితే మాకు లేదు. ఎక్కడ ఉన్నది అన్నది, బయట ఉన్నది అన్నది ఇంకా మాకే తెలియదు. ఏటు కాకుండా అసలు ఏమని ఆలోచించుకోవాలని కూడా తెలియట్లేదు. ప్రస్తుతానికైతే ఈ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే కనిపిస్తుంది కదా, బయటికి వెళ్ళిపోయినా కనిపిస్తుంది కదా, ఏదో ఒకరు ఎవరో ఒకరు కంటిని అని అనిపిస్తుంది. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారం గ్రామంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. థ్యాంక్ యూ ఆనంద్. ఏదైతే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయితే నేటికి 10 రోజులు అయితే కావస్తుంది. అయినప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ అయితే నేటికి కూడా తెలియడం లేదు. అసలు సజీవంగా ఆ జ్ఞానేశ్వరి ఉందా, లేకపోతే ఏదైనా జంతువుకి సంబంధించి బలైపోయిందా, లేకపోతే ఏదైనా అఘాయిత్యం జరిగిందా అనే కోణంలో అయితే పోలీసులు అయితే కనుక అహర్నిశలో కూడా శ్రమిస్తున్నారు. జల్లెడు పడుతూ ఏదైతే అటవీ ప్రాంతాన్ని మొత్తం పూర్తిగా కూడా జల్లెడు పడుతూ అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఫారెస్ట్ శాఖ ప్రత్యేక బృందాలతో అయితే కనుక సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. అయితే ఈ రోజు అయితే కనుక కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అయితే ఈ ఎస్ అగ్రహారం ప్రాంతానికి, అలాగే ఏదైతే జ్ఞానేశ్వరి ఆ తల్లిదండ్రులను కూడా పరామర్శించి అసలు ఏం జరిగింది ఏంటన్నది కూడా కూలంకషంగా కూడా ఆయన అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ అటవీ ప్రాంతం, అలాగే అక్కడ పామాయిల్ తోటలు రెండిటిని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఏదైతే అటవీ ప్రాంతం విస్తారంగా ఉండడం వల్ల ఈ ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్న ఈ పాప ఆచూకీ తెలియడం లేదు. అయితే ఈ చిన్నారి జంతువుల బారిన పడిందా, లేకపోతే ఎవరైనా తీసుకెళ్లారా అనే కోణంలో అయితే కనుక విచారణ అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఈ పెంపుడు కుక్క ఏదైతే మృతి చెందిన దాని మీద అయితే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం తర్వాత ఒక నివేదిక వచ్చిన తర్వాత దాని మీద కూడా ఆ విధంగా కూడా దీని మీద చర్చ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ అసత్య ప్రచారం చేస్తూ మీడియా కొన్ని ఛానల్స్ లో అయితే కనుక అసత్య ప్రచారాలు చేస్తున్నారు, దీన్ని దయచేసి తగ్గించండి అని చెప్పడం, వాస్తవాలని
ఏదైతే అధికారిక సమాచారాన్ని మాత్రమే చెప్పండి అని చెబుతూ 10 రోజుల తర్వాత కూడా ఇంకా ఆచూకీ తెలియకపోవడంతో ఈ విస్తృతంగా అయితే ఈ ఆపరేషన్ అయితే కనుక ముమ్మరం చేశామని చెప్పారు. మరోవైపు చేస్తే ఈ ఏదైతే జ్ఞానేశ్వరి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే అది మాకు సమాచారం ఇవ్వండి, వారికి ₹1,00,000 రివార్డు కూడా ప్రకటిస్తున్నామని చెప్పి జిల్లా ఎస్పీ అయితే ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.